నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరూ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి. మాక్ డ్రిల్ సందర్భంగా కడప డీఎస్పీ మహమ్మద్ షరీఫ్ సూచన. దేశ ప్రధానిగా దివంగత రాజీవ్ గాంధీ అందించిన సేవలు మరువలేనివి. రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమంలో ఆ పార్టీ నేతల వెల్లడి. చక్రాయపేట మండలం మారెళ్లమడకలో మామిడి చెట్లను నరికి రైతులకు తీవ్ర నష్టం కలిగించిన దుండగులను గుర్తించి తక్షణమే అరెస్ట్ చేయాలి. పీసీసీ మీడియా సెల్ చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి డిమాండ్. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరూ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని కడప డీఎస్పీ మహమ్మద్ షరీఫ్ సూచించారు. జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాల మేరకు ఈ సాయంత్రం నగరంలోని కృష్ణా సర్కిల్ వద్ద పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలకు పాల్పడే వారి పట్ల తీసుకునే చర్యలపై ప్రజలకు మాక్ డ్రిల్ ద్వారా ప్రత్యక్షంగా వివరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి ఊరేగింపులు, ర్యాలీలకు అనుమతి లేదన్నారు. అలాగే 144వ సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందన్నారు. ప్రతి ఒక్కరూ చట్ట ప్రకారం నడుచుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ట్రబుల్ మాంగర్లు జాగ్రత్తగా ఉండాలని, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా ప్రజలు ఘర్షణలకు దూరంగా ఉండాలని, లేని పక్షంలో భవిష్యత్తులో వారితో పాటు ఆయా కుటుంబాలకు తీవ్ర ఇబ్బందులు తప్పవన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరూ పోలీసు యంత్రాంగానికి తమ వంతుగా సహకారాన్ని అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ స్టేషన్లకు చెందిన సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు ఇంకా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మనకు వస్తున్నటువంటి జూన్ 4వ తారీఖున ఎవరు కూడా షార్ట్స్ కానీ, బటర్ షాపులు కానీ, ఇంకా ఎవరైనా టీ షాప్స్ కానీ కడప పట్టణ ప్రజలకు, పట్టణంలో ఉండేటటువంటి పార్టీ నాయకులకు అందరికి కూడా మనకు కడప పట్టణము స్ట్రాంగ్ రూమ్ ఉంటుంది. జిల్లా నుంచి నలుమూలల నుంచి అందరూ కూడా నాయకులు వస్తారు, వాళ్ళ ఫాలోయర్స్ వస్తారు. స్ట్రాంగ్ రూమ్ ఉంటుంది, ఎన్నికలు ఉంటాయి కాబట్టి చాలా 144 ఉంటుంది, 30 పోలీస్ యాక్ట్ ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఓడిన వాళ్ళు బాధలో ఉంటారు, గెలిచిన వాళ్ళు ప్రశ్నలు చేసుకోవాలని చూస్తారు. ప్రశ్నలు చేసుకోవడం కానీ, గుంపులు కొట్టడం కానీ చేయకుండా మీరందరూ కూడా, మీ మీడియా కూడా మాకు సహకరించి ఎలాగూ ఎన్నికలు అందరం కలిసి ప్రశాంత వాతావరణంలో జరుపుకున్నాము. అదేవిధంగా ఎన్నికల రిజల్ట్స్ రోజు కూడా అందరూ కూడా మాకు సహకరించి ప్రజల్లో మమేకమై అందరూ కూడా మన కడప పట్టణంలో చాలా శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరిగాయని చెప్పి ఎన్నికల కమిషన్ మన ద్వారా తెలియజేసుకుందాం. ఈ మెసేజ్ని మన జిల్లా ఎస్పీ గారు సిద్ధార్థ కౌశల్ సార్ తనకు తానుగా అందరి ప్రజలకు, నాయకులకు చెప్పమని చెప్పడంతో మేమందరం సార్ తరఫున మీకు మేము ఆ మెసేజ్ పాస్ ఆన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతగా, దేశ ప్రధానిగా దివంగత రాజీవ్ గాంధీ అందించిన సేవలు మరువలేనివని ఆ పార్టీ అనుబంధ సంఘాల నేతలు కొనియాడారు. కడప నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆ పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చెప్పలి పుల్లయ్య అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ నేతలు రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, భారతదేశం నేడు శాస్త్ర సాంకేతిక పరంగా అభివృద్ధి పదంలో పయనిస్తుందంటే నాడు రాజీవ్ గాంధీ వేసిన పునాదే కారణమన్నారు. ముఖ్యంగా ప్రజలతో మమేకమైన టెలిఫోన్ రంగ అభివృద్ధికి ఆయన అందించిన తోడ్పాటు ప్రశంసనీయమన్నారు. ప్రపంచంలోనే అతి పిన్న వయసులో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ దేశానికి దిశానిర్దేశం చేస్తూ ప్రపంచ దేశాల మన్ననలు పొందారన్నారు.
రాజీవ్ గాంధీ కలలుగన్న ప్రజాస్వామ్య పరిపాలన రావాలంటే ఇండియా కూటమి తరపున రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఇది సాధ్యమని వారు తెలిపారు. నాటి రాజీవ్ గాంధీ పరిపాలన చూసిన తర్వాత ప్రస్తుత బీజేపీ పరిపాలన చూసిన తర్వాత ప్రజలు రాజీవ్ పరిపాలన కోరుకుంటున్నారని తెలిపారు. రాజీవ్ గాంధీ పరిపాలన రావాలన్నా, ఇందిరమ్మ రాజ్యం రావాలన్నా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఇది సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర ఉపాధ్యక్షుడు మధురెడ్డి, గౌస్ పీర్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శి సుబ్బారెడ్డి, కార్మికుల విభాగం జిల్లా అధ్యక్షుడు అరుణ్ కుమార్, హబీబుల్లా తదితరులు పాల్గొన్నారు. పురస్కరించుకొని కార్యకర్తలందరూ కలిపి ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా ఆయన భారత ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన దేశానికి చేసిన సేవను మరొకసారి గుర్తు చేసుకోవడం జరిగింది. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు పరిపాలన ఏ విధంగా ఉంది, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన చూస్తే ప్రజలు అప్పుడు ఏ విధంగా ఉన్నారు, ఇప్పుడు ఏ విధంగా ఉన్నారో చూస్తే చాలా బాధాకరము. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు ప్రపంచంలోనే 40 సంవత్సరాలు అతి పిన్న వయసులో ప్రధానమంత్రి అయిన అధ్యక్షుడిగా అతను చరిత్రకెక్కడం జరిగింది. ఈరోజు మనము దేశంలో ఇండియాలో టెలిఫోన్ టెక్నాలజీ వాడుతున్నామంటే, టెలిఫోన్ రంగంలో ఇంత ఇండియా అభివృద్ధి చెందిందంటే దానికి రాజీవ్ గాంధీ గారే కారణము. ఈరోజు టెక్నాలజీ పరంగా ఇంత ముందుకు పోతుందంటే ఇండియా ఆ రోజు రాజీవ్ గాంధీ గారు వేసిన పునాదులే కారణము. రాజీవ్ గారి పరిపాలన చూసిన తర్వాత ఈరోజు వేరే ప్రభుత్వాలు చేస్తున్న పరిపాలన చూస్తే అప్పుడు పరిపాలన చూసిన వయసు వారికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో ఒకసారి చూసుకోండి. రాజీవ్ గాంధీ గారి పరిపాలన మళ్ళీ రావాలన్నా, ఆయన కలలుగన్న ప్రజాస్వామ్యం ముందుకు పోవాలన్నా కూడా ఇప్పుడు ఇండియా కూటమిలోని రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే ఆయన వారసుడిగా ఆ పరిపాలనను చేయడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రిజల్ట్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. రాజీవ్ గాంధీ గారు కలలుగన్న ప్రజాస్వామ్య పరిపాలనను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అందించి తీరుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు కడప డీసీసీ ఆఫీస్ నందు రాజీవ్ గాంధీ గారి 33వ వర్ధంతిని జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలు గుర్తుంచుకోవడం జరిగింది. ఒక గొప్ప విషయం ఏంటంటే ఆయన చేసిన సేవలు ఎనలేనివి, ఎంచుకోలేని సేవలు చేసినారు. అతి పిన్న వయసులోనే ప్రధానమంత్రిగా ఉండడమే కాకుండా చాలా ఇన్నోవేటివ్ వర్క్స్ చేసినారు అన్నమాట. సో వాటిలో అతి ముఖ్యమైనది కంప్యూటర్ను, అతిపెద్ద కంప్యూటర్ను ఇండియాకు ఇంట్రొడ్యూస్ చేయడం. దాని పరంపర ఇప్పటివరకు చూసుకుంటే మన ఇండియాలో ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు, మన వరల్డ్లోనే ఎక్కడికి వెళ్ళినా ఇండియన్స్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలా ముందుకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా చూసినట్టయితే మన కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏదైతే ఇందిరాగాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ చేసిన సేవలు దేశానికి ఎన్నో అసెట్స్ను ఇవ్వడం జరిగింది. ఆ అసెట్స్ అన్నీ ఇవి మెల్లమెల్లగా ప్రైవేటీకరణ పేరుతో దేశంలోని కొందరికి మాత్రమే ఇచ్చేయడము, ప్రైవేటీకరణ చేసి కొందరు వ్యక్తులను చేతులకు ఇవ్వడం అనేది చాలా బాధాకరం. సో ముఖ్యంగా మనం ఈరోజు ఎలాగైతే మన రాజీవ్ గాంధీ గారు సేవలు అందించినారో ఆ సేవలను, అటువంటి పాలన, అటువంటి అద్భుతమైన పాలన ప్రతి పేదవారి నుంచి ప్రతి ఒక్కరు, ప్రతి వర్గానికి అందుబాటులో గవర్నమెంట్ ఉంటూ అందరి మేలు కొరకు పాటుపడే గవర్నమెంట్ మళ్ళీ రాబోతుంది. కాబట్టి మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యి మళ్ళీ అటువంటి రోజులు వస్తాయనే నమ్మకంతో మన అందరూ ఆశిస్తున్నాము.
ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న గండి శ్రీ వీరాంజనేయ స్వామి సన్నిధిలో అమలవుతున్న నిత్యాన్నదాన పథకానికి పలువురు భక్తులు తమ వంతుగా విరాళాలందిస్తూ స్వామివారి పట్ల తమ భక్తిభావాన్ని చాటుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుందారెడ్డి మాట్లాడుతూ గండి క్షేత్రం శ్రీ వీరాంజనేయ స్వామి వారి శాశ్వత నిత్యాన్నదాన పథకానికి జిల్లాలోని తాళ్ల ప్రొద్దుటూరుకు చెందిన రెండెద్దుల నాగేశ్వరరెడ్డి సతీమణి కుటుంబ సభ్యులు 1,116 రూపాయల విరాళాన్ని అందజేశారన్నారు. తొలుత ఆలయానికి చేరుకున్న దాతలకు ఆలయ ఉప ప్రధానార్చకులు రాజాస్వామి ప్రత్యేక దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం శేషవస్త్రం, స్వామివారి చిత్రపటాన్ని అందించి వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు అమలు చేస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమంలో తాము భాగస్వాములు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. స్వామివారి పట్ల అచంచలమైన భక్తి విశ్వాసాలు కలిగిన తాము భవిష్యత్తులో తమ వంతుగా తోడ్పాటు అందించగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ కావలి కృష్ణతేజ, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చక్రాయపేట మండలం మారెళ్లమడక మామిడి చెట్లను నరికి రైతులకు తీవ్ర నష్టం కలిగించిన దుండగులను గుర్తించి తక్షణమే అరెస్టు చేయడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి డిమాండ్ చేశారు. వేంపల్లిలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మారెళ్లమడక గ్రామంలోని మామిడి తోటల్లో బొజ్జ వాసుదేవరెడ్డి, పార్థసారథిరెడ్డి, యోగాంజుల రెడ్డిలకు చెందిన 120 మామిడి చెట్లను దుండగులు నరకడం దారుణమన్నారు. 6 సంవత్సరాల వయసు కలిగి కాపునకు వస్తున్న యోగేశ్వరరెడ్డి, వాసుదేవరెడ్డిలకు చెందిన 70 మామిడి చెట్ల కొమ్మలన్నిటినీ నరికి మోడులుగా చేశారన్నారు. అలాగే పార్థసారథిరెడ్డికి చెందిన 36 మామిడి చెట్లు మొదలుకే నరికేశారన్నారు. దీంతో బాధిత రైతులు కన్నీటి పర్యంతమయ్యారన్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అసాంఘిక శక్తుల అడ్డాగా మారడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుశ్చర్యతో రైతులకు దాదాపు 8 లక్షల రూపాయల వరకు నష్టం జరిగిందన్నారు. ప్రభుత్వం ఆయా రైతులను అన్ని విధాలా ఆదుకుంటూ ఆర్థిక సహాయం చేసి అండగా నిలవాలని ఆయన కోరారు. ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం చక్రాయపేట మండలం మారెళ్లమడక గ్రామ పొలాల్లో బొజ్జ వాసుదేవరెడ్డి, బొత్స పార్థసారథిరెడ్డి వాళ్ళ యొక్క మామిడి తోటలో ఉన్నాం. నిన్న ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. ఇక్కడ దాదాపు 7-8 సంవత్సరాలు ఉన్నటువంటి దాదాపు 120 మామిడి చెట్టును, చేతికొచ్చిన చెట్టును ఎవరో దుండగులు వచ్చేసి నరికేశారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన, బాధాకరమైన సంఘటన. ఇది ఒక గర్హనీయమైన సంఘటన. ఇది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం. ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి సంఘటన జరిగితే ఇంకా ఈ రాష్ట్రాన్ని, ప్రజలను ఎవరు కాపాడాలి? ఇది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గమే ఈ విధంగా అసాంఘిక శక్తుల అడ్డాగా మారిపోతే ఇంకా ఈ రాష్ట్రానికి రక్ష ఎవరు? కాబట్టి ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వము, పోలీస్ యంత్రాంగము వెంటనే దర్యాప్తు జరిపి దుండగులను ఐడెంటిఫై చేసి వాళ్ళను గుర్తించి చట్ట ప్రకారంగా వాళ్ళను కఠినాతి కఠినంగా శిక్షించాలని, ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా దాదాపు 8 లక్షల రూపాయలు నష్టం వాటిల్లింది. ముందుగానే బీద కుటుంబాలు. కాబట్టి ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఈ కుటుంబాలకు, వాసుదేవరెడ్డి, పార్థసారథిరెడ్డి, యోగాంజుల రెడ్డి, ఈ కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రైతాంగ సమస్యలపై రాజీ లేని సమరశీల పోరాటాలు చేయడమే కొల్లి నాగేశ్వరరావుకు మనం అర్పించే ఘనమైన నివాళి అని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర తెలిపారు. కడప నగరంలోని సిపిఐ కార్యాలయంలో కొల్లి నాగేశ్వరరావు సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి వామపక్ష నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం చంద్ర మాట్లాడుతూ కొల్లి నాగేశ్వరరావు విద్యార్థి దశ నుంచి సమరశీల పోరాటాలు నిర్వర్తిస్తూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో నడిచిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్నారు. కరువు, వలసలు, ఆత్మహత్యల శాశ్వత విముక్తికై నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మాణం జరగడంతో పాటు రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రతి గ్రామానికి తాగునీరు అందాలంటే నదుల అనుసంధానం ఆవశ్యమని పేర్కొంటూ అవిశ్రాంతంగా పోరాడారన్నారు. రైతుల పెట్టుబడికి ఆదాయానికి పొంతన లేక నష్టపోతున్న రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలని, డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని సాగిన పోరాటాలకు నాయకత్వం వహించారన్నారు.
విద్యార్థి నాయకుడిగా, సిపిఐ రైతు సంఘం జాతీయ నాయకుడిగా నమ్మిన సిద్ధాంతాల కోసం చివరి వరకు పీడిత ప్రజల కోసం నిస్వార్థ సేవలు అందిస్తూ నిరాడంబర జీవితాన్ని గడిపిన కొల్లి నాగేశ్వరరావు చిరస్మరణీయులన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు సుబ్బారెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి, ఉపాధ్యక్షులు శంకరెడ్డి, కట్టా యానాదయ్య తదితరులు పాల్గొన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతోటి కృష్ణా గోదావరి నదుల అనుసంధానం కోసం సాగినటువంటి పోరాటంలో అనేక కార్యక్రమాలకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తి. ఇవాళ జలదర్శిని పేరుతో క్షేత్రస్థాయిలో ఉపనదుల కింద ఉన్నటువంటి ప్రాజెక్టులు, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, మధ్యతర ప్రాజెక్టులు, చిన్న నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టులు ఏ నదుల నుంచి అనుసంధానం చేస్తే ఏ ప్రాజెక్టులు పూర్తవుతాయి అనేటువంటిది అనేక రకాలైనటువంటి ఇవాళ అనేక మందికి భావి తరాలకు ఒక రెఫరెన్స్ లాగా జలదర్శిని తీసుకురావడం జరిగింది. నీటిపారుదల ప్రాజెక్టుల కోసం అహరహం కృషి చేసినటువంటి వ్యక్తి కొల్లి నాగేశ్వరరావు. అంతటితోనే కాకుండా ఇవాళ ఎక్కువ భాగము రైతాంగం నష్టపోయేటువంటి విత్తనాలకు సంబంధించినటువంటి పంటలకు సంబంధించినటువంటి విత్తనాలలో ఎక్కువ భాగం రైతులు నష్టపోతున్నారనేటువంటి అంశం కావచ్చు. అట్లే మోన్సాంటో కంపెనీ అనేటువంటి ఒక మల్టీనేషనల్ కంపెనీ విత్తనం పైన పెత్తనం చేయాలనేటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి ఆలోచన చేస్తే మోన్సాంటో కంపెనీ పైన లీగల్గా ఫైట్ చేసి దాన్ని పూర్తిగా ఈ రాష్ట్రంలో నిషేధం చేసేంత వరకు కూడా పోరాడినటువంటి వ్యక్తి. అంటే రైతులకు సంబంధించి రైతాంగ సమస్యలకు సంబంధించినటువంటి పోరాటాలు జరిపినటువంటి కొల్లి నాగేశ్వరరావు గారికి ఘనమైన నివాళులు అర్పించడం అంటే ఇవాళ పెండింగ్లో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు రాయలసీమ లాంటి ప్రాంతంలో ఇప్పటికీ పెండింగ్లో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా, అట్లే గోదావరి కృష్ణా నదుల అనుసంధానం ద్వారా వచ్చేటటువంటి నీటిని నికర జలాలుగా మార్చాలనేటువంటి ఆలోచన ఇంకొకటి. తర్వాత ఇవాళ ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి నీటి కేటాయింపుల్లో ఎగువ రాష్ట్రాలలో జరుగుతూ ఉన్నటువంటి కుట్రలు, కుతంత్రాలు, ఇవాళ ఎగువభద్ర ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించడము, అట్లే కృష్ణా జలాల గతంలో కేటాయించినటువంటి కృష్ణా జలాలను పునః సమీక్ష పేరుతో ఏదైతే అన్యాయానికి ఒడిగట్టినటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు మళ్ళా కట్టబెట్టడం అంటే బీజేపీ చేస్తున్నటువంటి కుట్రలు, కుతంత్రాలు, ఇటువంటి అంశాలపైన నీటిపారుదల ప్రాజెక్టుల పూర్తి కోసంతో పాటు నికర జలాల సాధన కోసం, హక్కుల కోసం ఫైట్ చేయడం ఒక భాగం అయితే, ఇవాళ నిత్యం రైతులు నష్టపోతూ ఉన్నటువంటి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పెట్టుబడి భారం ఏదైతే పెరిగిందో ఆ పెట్టుబడి భారం నుంచి బయటపడాలన్నప్పుడు పంటల గిట్టుబాటు ధర కల్పించడం, డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయడం అనేటువంటిది రైతాంగ సమస్యలపైన సమరశీల పోరాటాలు చేయడమే ఇవాళ ఘనమైన నివాళని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, రానున్న కాలంలో రైతాంగ సమస్యలపైన అఖిల ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతృత్వంలో సమరశీల పోరాటాలకు సమాయత్తం కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ నరెడ్డి తులసిరెడ్డి అన్నారు. వేంపల్లెలోని తన కార్యాలయంలో ఈరోజు రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత రాజీవ్ గాంధీ చిత్రపటానికి తులసిరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ గొప్ప దార్శనికుడు, రాజనీతిజ్ఞుడని అన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా, భారత ప్రధానిగా కాంగ్రెస్ పార్టీతో పాటు దేశానికి ఎనలేని సేవలు అందించారన్నారు. జాతి నిర్మాణంలో యువతకు అధిక ప్రాధాన్యత కల్పించాలన్న ఉద్దేశంతో ఓటు హక్కు కనిష్ట వయోపరిమితిని 18 ఏళ్లకు తగ్గించిన యువత పక్షపాతిగా నిలిచారన్నారు. స్థానిక ప్రభుత్వాలలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించి మహిళా పక్షపాతిగా నిలిచారని కొనియాడారు. 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి పూజ్య బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి బాటలు వేసిన దార్శనికుడు రాజీవ్ అని కొనియాడారు. పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించిన ఆయన దేశంలో ఎలక్ట్రానిక్ సమాచార విప్లవానికి ఆద్యుడిగా నిలిచారన్నారు. అటువంటి మహనీయుడిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మాజీ జాతీయ అధ్యక్షుడు శ్రీ రాజీవ్ గాంధీ గారి 33వ వర్ధంతి. సరిగ్గా 33 సంవత్సరాల క్రితం ఇదే రోజు 1997 సంవత్సరం మే 21వ తేదీన తమిళనాడులోని శ్రీ పెరంబదూరు వద్ద ఉగ్రవాదుల ఉన్మాదుల దురాఘాతానికి బలై అసువును కోల్పోయాడు. ఈయన జీవించింది కేవలం 47 సంవత్సరాలే. ఈ స్వల్ప కాలంలో
కాంగ్రెస్ పార్టీ కోసం, ఈ దేశం కోసం అనేక చర్యలు చేపట్టాడు. 1985 నుంచి 91 వరకు 6 సంవత్సరాల పాటు భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశారు. 1984 నుంచి 29 వరకు 5 సంవత్సరాల పాటు ఈ సువిశాల భారతదేశానికి ప్రధానమంత్రిగా ఎన్నో విప్లవాత్మకమైన చర్యలు చేపట్టారు. ఈయన యువత పక్షపాతి. జాతి నిర్మాణంలో, దేశ నిర్మాణంలో యువతను ఎక్కువగా భాగస్వాములు చేయాలనే లక్ష్యంతో ఈ యొక్క ఓటు వయోపరిమితిని, కనిష్ట వయోపరిమితిని 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించినటువంటి యువత పక్షపాతి శ్రీ రాజీవ్ గాంధీ గారు. స్థానిక సంస్థల్లో అటు గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 33% మహిళలకు రిజర్వేషన్లు కల్పించినటువంటి మహిళా పక్షపాతి శ్రీ రాజీవ్ గాంధీ గారు. పూజ్య బాపూజీ కళ్ళకన్న గ్రామ స్వరాజ్య సాధన కోసం 73వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకు, పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించినటువంటి దార్శనికుడు రాజీవ్ గాంధీ. ఈ దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కటక్ నుండి హడక్ వరకు ఎలక్ట్రానిక్ విప్లవానికి, సమాచార విప్లవానికి శ్రీకారం చుట్టింది రాజీవ్ గాంధీ. కాబట్టి అటువంటి మహనీయుడైన రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తితో ప్రతి కాంగ్రెస్ నాయకుడు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం, ఈ దేశం కోసం అంకితం, పునరంకితం కావాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరూ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి. మాక్ డ్రిల్ సందర్భంగా కడప డీఎస్పీ మహమ్మద్ షరీఫ్ సూచన. దేశ ప్రధానిగా దివంగత రాజీవ్ గాంధీ అందించిన సేవలు మరువలేనివి. రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమంలో ఆ పార్టీ నేతల వెల్లడి. చక్రాయపేట మండలం మారెళ్లమడకలో మామిడి చెట్లను నరికి రైతులకు తీవ్ర నష్టం కలిగించిన దుండగులను గుర్తించి తక్షణమే అరెస్ట్ చేయాలి. పీసీసీ మీడియా సెల్ చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.